సార్ ఇదే జగన్మోహన్ రెడ్డి గారు ఇంకోటేంటంటే విజన్ గురించి మాట్లాడడం జరిగింది. ఆ! ఆ! విజన్ 2047 అంటే హ్మ్. హ్మ్. అప్పటికి బాబు గారు ఉంటారో, ఉండరో అన్నట్టుగానే అంటే ఆ టైప్‌గా మాట్లాడడం జరిగింది. సో, విజన్ అంటే ఏంటంటే ఒక పిల్లవాడు ఒక 5, 6 ఇయర్స్ ఏజ్ ఉన్న ఒక పిల్లవాడు నెక్స్ట్ వాళ్ళకి మంచి చదువులు చదివి నెక్స్ట్ వాడు ఒక మంచి ఉద్యోగంలో జాయిన్ అయితే అది ఒక ఈ ప్రాసెస్ ఉందో ఒక క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వాలి. ఒక క్వాలిటీగా పిల్లలు బాగా చదువుకోవాలి. ట్యాబ్స్ ఇవ్వడం జరుగుతుంది. సో, ఇది ఒక విజన్ అంటే, అప్పటికి మీరు చెప్పే విజన్ ఉండిద్దో, ఉండదో కూడా తెలియని పరిస్థితి అని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. సో, అది విన్న తర్వాత మీకేమనిపించింది సార్ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు? అంటే ఎట్లాంటి వ్యక్తి ఉంటే ఖచ్చితంగా అలాంటి గిజన్లు ఉండవుగా. ఎంతసేపు నేను రాజుని, మీరందరూ బానిసలు లేదా మీరందరూ నా ప్రజలు. నేనిలా ఏస్తాను. నాది అప్పర్ హ్యాండ్ మీరు కిందకి తీసుకోవాల్సిందే. నేనిచ్చిన రూ. 1000 బతకాలి. నేనిచ్చిన సంవత్సరాల 15,000తోనే మీరు బతకాలి. నాతో పాటు సమానంగా పల్లకి ఎక్కడానికి వీలు లేదు. హ్మ్. రథం ఎక్కి ఊరేగడానికి పనికిరారు. మీరెప్పుడూ అలాగే ఉండాలి ప్రజలు. నేనే ఉంటా పైన. మరదే కదా! హ్మ్. ఇప్పుడు చిన్నప్పుడు ఒక కథ చదువుకునేవాళ్ళమండి. ఒక తాత చిన్న గొప్పి తవ్వుతా ఉంటాడు. మొక్కలు నాటడానికి. ఏంటంటే ఆ వైపుగా ఒక రాజు ఎళ్తా ఉంటాడు. వెళ్ళి తాత ఏంటి ఏం చేస్తున్నావు?" అంటే "మొక్కలు నాటుతున్నా." "ఏంటి ఏం మొక్కలు?" "మామిడి మొక్కలు." "అచ్చా! అవి పెద్దయ్యి మామిడి పళ్ళొచ్చి తినేసి బతికేద్దామనే అంతవరకు నువ్వని" అడుగుతాడు ఆ రాజు. హ్మ్. అడిగితే ఆ ముసలోడు నవ్వు నవ్వి ఏం రాజువయ్యా నువ్వు? ఇవి నేను బతికేస్తానా? ఇవి మొక్కలైతే రేపొద్దున నా పిల్లలకి, పిల్లల పిల్లలకి ఫలాలొస్తాయి. వాళ్ళ కోసం నేనిప్పుడు చేస్తున్నాను. నేను లేకపోయినా నా తర్వాత తరం వాళ్ళు హ్యాపీగా ఉండాలి అని చెప్తాడు. రాజుకి వెంటనే చెంప చెల్లుమనిపించినట్టు అనిపిస్తదనమాట. హ్మ్. వెంటనే ఆ ముసలోడికి ఒక 1000 వరహాలు తీసిస్తాడు. ఏమి థాట్ నీది అని. సో, ఇప్పుడు ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ప్రశ్నించారో, ఈ కథ ఆయన కరెక్ట్‌గా అన్వయించుకుంటే చంద్రబాబు నాయుడు గారు బతికేస్తారనా ఈ పథకాలన్నీ పెట్టింది? హ్మ్. చంద్రబాబు నాయుడు గారు ఉండిపోతారనా ఇక్కడ హైటెక్ సిటీ కట్టింది? హ్మ్. కాదు కదా! తనున్నా లేకపోయినా తర్వాత కొన్ని తరాల వరకు పేరు చెప్పుకోవాలి. అవును. అవునా కాదా? అరే! చంద్ర ఈ రోజుకి కూడా అందరూ ఇప్పుడు కేటీఆర్ గారు గాని, పార్టీలకి అతీతంగా అందరూ చెప్పేదేంటంటే, ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు స్టార్ట్ చేసిన సైబర్ టవర్స్. నిన్న కూడా ఒక సీనియర్ జర్నలిస్టు ఒక మాజీ ఐఏఎస్ ఆఫీసర్‌కి ఇంటర్వ్యూ చేసినప్పుడు చూశాను. హ్మ్. నేను ఒక ఛానెల్‌కెళ్ళినప్పుడు. ఆయన కూడా ఒకప్పుడు చంద్రబాబు నాయుడు గారు సైబర్ టవర్స్ పెట్టినప్పుడు వ్యతిరేకించిన వాడేనంట. హ్మ్. అప్పుడు బాబు గారు గవర్నమెంట్‌లో ఆ రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ లేడీ ఆవిడ. ఆవిడ పేరు పద్మ ఏదో సంథింగ్. హ్మ్. ఆవిడ కూడా మేము కూడా అట్లాగే అనుకున్నాం సార్. ఇంత చదువుకున్నా కూడా. నిజంగా బాబు గారి విజన్ మాకు అర్థం కాలేదు అందావిడ. ఈయన కూడా కరెక్టేనండి ఇది తిండి పెడుతుందా? వాటర్ ఇవ్వాలి గాని, రైతులకు ఆదుకోవాలి గాని, ఈయనేంటి ఇలా చేశాడంటున్నాం. ఈరోజు హైదరాబాద్‌లో 80% మంది దాని మీద డిపెండ్ అయ్యి ఉన్నారు. అవును. ఆ హైటెక్ సిటీ, దాని చుట్టూ తిరిగి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఐటీ అంతా కూడా. మరి కదా! మరిప్పుడు కూడా ఆయన విజన్ 2047 అంటాడంటే ఆయన ఉంటాడా? ఉండడా? అని పక్కన పెడితే, రాబోయే కొన్ని జనరేషన్స్ ఎంత డెవలప్ అవుతాయి. మళ్ళీ ఇంకా అమెరికాలు, ఆస్ట్రేలియాలో ఎగబడాలా? హ్మ్. అంటే ఈయన పిల్లలు ఎళ్లి లండన్‌లో చదువుకున్నట్టుగా నెక్స్ట్ పిల్లలు ఎవరు చదువుకోవద్దా? ఓకే. నెక్స్ట్ ఎవరు విదేశాలకు ఎగబడొద్దా? అంటే ఆ స్థాయి స్టాండర్డ్స్ రావాలంటే ఏం చేయాలి? ఇట్లాంటివి పెట్టాలి కదా! ఆ! అవును. ఎంత ఇప్పుడు మొన్న కూడా హెచ్‌పీసీఎల్ చాలదనంటే మళ్ళీ బీపీసీఎల్ కూడా వస్తున్నారు. యూట్యూబ్ వాళ్ళు, మైక్రోసాఫ్ట్ వాళ్ళు ఆహ్, చాలా గూగుల్. ఎంఎన్‌సీలొస్తున్నాయి. గూగుల్. ఆ! ఇవన్నీ దేనికోసం? ఆయన పాకెట్‌లో యేసుకొని ఎళ్ళిపోతాడా? వాటి కంపెనీలన్నిటిని? నెక్స్ట్ భావి తరాల కోసమే కదా! ఎక్కడ ఇప్పుడు విజయవాడ గాని, వైజాగ్‌లో ఏం చేస్తున్నారండి? ఎంప్లాయీస్ అందరూ ఐటీ ఉద్యోగులందరూ అయితే హైదరాబాదు, బెంగుళూరు, చెన్నై, నోయిడా, పూణే ఇలా ఎళ్తున్నారు. ఎక్కడ ఆంధ్రాలో ఎవరు ఏం చేసుకుంటున్నారు? ఇప్పుడు అవును. ఇవే వస్తే ఇంకెవరు ఎక్కడికెళ్ళాలి లేరుగా. సో, అది కదా! దాన్ని కూడా ఆయన క్వెషన్ చేయడం రాకుండా ఆయన బతికిపోతాడా అని క్వెషన్ చేస్తున్నాడంటే, ఆ రాజు కథలో రాజు ఎలాగైతే అడిగాడో, ఇక్కడ ఈయన కూడా అలాగే అడుగుతుంటే, ఇంకా మరి అది వాళ్ళ విజ్ఞతగా వదిలేస్తున్నాను. ఏం హ్మ్. ఆలోచిస్తున్నారని. అంతే హ్మ్. గదా! ఇప్పుడు అవును. ఒక ఊర్లో ఒక జమీందారు స్కూల్‌కి భవనం కట్టిస్తా అంటాడు. ఆయన ఉండిపోతాడా? ఆయన ఎళ్లి చదువుకుంటాడా? లేదు. నెక్స్ట్ జనరేషన్‌లో హ్యాపీగా వర్షానికైనా, ఎండకి ఏ ఇబ్బంది లేకుండా అక్కడుండి చదువుకుంటారనే కదా! ఆయన పేరు చెప్పుకుంటారనే కదా! చిన్న పేరు కోసం తాపత్రయం కదా! అది కూడా లేదేటండి ఈయనకి. హ్మ్. మరదంతే. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్‌ని ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకోండి.